ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది చూడండి. పదవి దక్కేనా కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల కోలాహలం. ఇప్పటికే ప్రకటించిన వారికి పదవులు పదిలం. ఉమ్మడి జిల్లా నుంచి 6 కార్పొరేషన్ పదవులు. సర్కార్ సానుకూలతతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. టికెట్ త్యాగం చేసిన ఇతర కీలక నేతలకు అవకాశం కల్పిస్తున్నారట. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా స్థాయి పదవులకు డిమాండ్ అట. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు రాబోయేవి. సో జిల్లా స్థాయి పదవులకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నదట. ఈ దాదాపు ఏంటంటే ఇక్కడ ఒక 36-37 లిస్ట్ నేను చూపిస్తా. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన లిస్ట్ని రిలీజ్ చేశారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిన్నది. అందులో 1-2 చేంజెస్ ఉండొచ్చు అంటున్నారు. కానీ పేపర్లు ఏం చేసినాయంటే దాదాపు ఒక నెల రోజులుగా మార్పులు అని వాళ్ళకి ఆశ చూపించారు పేపర్ల ద్వారా లీకులు ఇచ్చి. మేము ముందు నుంచి చెప్పిన 37లో పెద్దగా చేంజెస్ ఉండవురా బాబు, అసలు ఉండడానికి అవకాశమే లేదు. రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్డ్గా కూర్చొని లిస్ట్ తయారు చేసిన వాళ్ళు అనుకున్న వాళ్ళని. మీరు ఎంత కొట్లాడినా ఓయూ వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఆ లిస్టులో చేంజెస్ ఉండవని చెప్పినాం. ఇంకొక 16-17 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్లు. ఇక వాటిలో ఏమైనా వస్తే రావాలా అంతే తప్ప ఈ 35-37లో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు. నామినేటెడ్ పదవులపైన ఉత్కంఠకు తెరపడ్డది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ప్రకటన అమల్లోకి రాలే. దీంతో తమ పదవులు ఉన్నట్టా ఊడినట్టా అనే టెన్షన్లో పదవులు పొందిన నేతలు వారి అనుచరులు ఉన్నారు. గతంలో ప్రకటించిన నామినేటెడ్ పదవులు యథావిధిగా కొనసాగేలా ఉండడంతో ఇక ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలతో పాటు కీలక నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులకు కూడా ఆశావహులు పోటీ పడుతున్నారట. ఆ 6 పదవులట. ఏందా 6 పదవులు? నామినేటెడ్ పదవులపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడ్డది. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో ఉన్న వారి పదవులు వారికే అని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా మార్చి 16వ తేదీ రాత్రి 37 మందితో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన నేతలు, ప్రోటోకాల్ కోసం పదవుల కోసం అనేక మంది ఎదురు చూశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 రాష్ట్ర స్థాయి పదవులతో పాటు కీలకమైన చైర్మన్ పదవులు ప్రకటించింది. దీంతో వీరి అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదే రోజు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారికంగా ప్రకటన వెలువడలే. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల్లో అనేక మంది ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం చాలామందికి నామినేటెడ్ పదవులు ఆశ చూపి టికెట్ పోటీ నుంచి తప్పించిందట. ఒక్క వరంగల్ నుంచి 6 వచ్చినాయట. పదవుల కోసం ఒత్తిళ్లు. కాంగ్రెస్లో సీనియర్లు లోక్సభ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులో స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో దొమ్మాటి సాంబయ్యకు ఎంపీ టికెట్ దాదాపు ఖరారైందనే వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో చేజారింది. దీంతో సాంబయ్యకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి లభిస్తుందనే చర్చ జరుగుతున్నదట. ఇట్లా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆయన కూడా ప్రయత్నం చేసింది. ఇదంతా వరంగల్ జిల్లా గురించి రాశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దగ్గర లిస్ట్ ఉండాలి కదా ఎవరెవరికన్నది పాతది. వీళ్ళే వాళ్ళంతా ఈ 37 మంది లిస్ట్. ఇది 37 మంది. పటేల్ రమేష్ రెడ్డి, నేరెళ్ల శారద, నూతి శ్రీకాంత్, రాయల నాగేశ్వరరావు, ఎన్ ప్రీతం, శివసేనారెడ్డి, ఈరవత్రి అనిల్, జగదీశ్వరరావు, మెట్టు సాయి కుమార్, గురునాథ్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బెల్లయ్య నాయక్, జంగా రాఘవరెడ్డి, రియాజ్, నిర్మల, జగ్గారెడ్డి సతీమణి. టీఎస్ఐఏసి చాలా కీలకమైన పోస్టు. జగ్గారెడ్డి టికెట్ వచ్చింది, ఆయన ఏం త్యాగం చేయలేగా. వీళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళకి అది ఇదని రాశారు కదా, ఆయన త్యాగం చేసిండా? ఓడిపోయింది ఆయన టికెట్ ఇస్తే. మళ్ళీ ఆయన భార్యకి టీఎస్ఐఏసి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎస్ అన్వేష్ రెడ్డి, విజయబాబు, కాసుల బాలరాజు, బండ్రు శోభారాణి, మానాల మోహన్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, కె నాగు, జనక్ ప్రసాద్, ఎం వీరయ్య, నాయుడు సత్యనారాయణ, ఎంఏ జబ్బార్, మల్రెడ్డి రామరెడ్డి, కాల్వ సుజాత, పొదెం వీరయ్య, ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అలేఖ్య, గిరిధర్ రెడ్డి, మన్నె సతీష్ కుమార్, జైపాల్. ఇట్లా ఇగో వీళ్ళందరికీ పోస్టులు వచ్చినాయి. ఈ వెంకట్రామిరెడ్డి, కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ అట. 37 మంది. ఈ లిస్టులో చాలామంది అన్నారు చేంజెస్ ఉంటాయి. నో చేంజెస్. వాళ్ళు అన్నీ అనుకునే ఇవన్నీ ఈ 37 పదవులు ఇచ్చారు. అంతా ఇల్లు టికెట్లు రాని వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. ఇందులో సామాజిక న్యాయం కూడా లేదు. ఉద్యమకారులకు కూడా అవకాశం లేదు. ఏదో ఒకరిద్దరు కనిపిస్తున్నారు తప్ప మెజారిటీ ఉద్యమకారులు కానీ
వీళ్ళకి అవకాశం లేదు. ఓయూ కేయూ వీళ్ళకి ఎవరికైనా విద్యార్థి సంఘాలకు ఎవరికైనా ఇచ్చారంటే అసలు లేనే లేదు. ఒక్క పేరు లేదు ఇందులో ఇంతవరకు. మిగతా 17 ఏమొస్తాయి మళ్ళీ అలా కూడా తనుకుంటున్నారు వీళ్ళే. ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్ ఉన్నోళ్ళు, లేకపోతే ఆయన ఎమ్మెల్యేనో ఎంపీ ఉండి భార్య పాలిటిక్స్లో ఉన్నోళ్ళు. సో ఇట్లా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఈ గందరగోళం నడుస్తూ ఉంది. వాళ్ళు అనుకున్న వాళ్ళకి పదవులు వస్తూ ఉన్నాయి. సింపుల్.